హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంచు. ఈరోజు మనం HTML ట్యుటోరియల్ పార్ట్ 6 టేబుల్స్ ఇన్ HTML గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఇంట్రడక్షన్ టు టేబుల్స్. వాట్ ఈస్ ఎ టేబుల్ ఇన్ HTML? A table in HTML is used to arrange data in rows and columns just like an Excel sheet. అంటే HTMLలో టేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే టేబుల్ని డేటాని రోస్ అండ్ కాలమ్స్ ఫార్మెట్లో అరేంజ్ చేయడానికి యూస్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ లాగా. ఇది ఇన్ఫర్మేషన్ని నీట్గా క్లియర్గా చూపించడానికి హెల్ప్ చేస్తుంది. ఈచ్ టేబుల్ ఈజ్ మేడప్ ఆఫ్, ఒక్కొక్క టేబుల్లో మనకు రోస్, కాలమ్స్, సెల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. రోస్ అనేవి హారిజెంటల్ లైన్స్ ఆఫ్ డేటాని రోస్ అంటాం. కాలమ్స్ అంటే వర్టికల్ సెక్షన్స్ని కాలమ్స్ అంటాం. సెల్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే చిన్న చిన్న బాక్సెస్ని సెల్స్ అంటారు. టేబుల్స్ని లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే స్టూడెంట్ మార్క్ షీట్లో కానీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కానీ టేబుల్స్ యూస్ చేస్తాం. టేబుల్ అన్నాం, ఓకే. ఇప్పుడు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఎవ్రీ టేబుల్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 మెయిన్ పార్ట్స్. టేబుల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనము ఒక 4 మెయిన్ ట్యాగ్స్ని యూస్ చేస్తాం. అది వచ్చేసి టేబుల్ ట్యాగ్, టీఆర్ ట్యాగ్, టీహెచ్ ట్యాగ్, టీడీ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ అనేది టేబుల్ స్టార్ట్ అయ్యింది అని బ్రౌజర్కి చెప్పడానికి యూస్ చేస్తాం. టీఆర్ ట్యాగ్ అంటే ఒక రో క్రియేట్ చేయడానికి. టీహెచ్ ట్యాగ్ అంటే టేబుల్లో హెడ్డింగ్ని డిఫైన్ చేస్తుంది. ఇది హెడ్డింగ్ అని బోల్డ్గా అండ్ సెంటర్లో డిఫాల్ట్గా అది ఉంటుంది టెక్స్ట్ అనేది. టీడీ అనేది నార్మల్గా డేటా సెల్స్లో డేటా అనేది ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ ఏమంటే స్కూల్ టైం టేబుల్ తీసుకుంటే స్కూల్ టైం టేబుల్లో డేస్ మండే కానీ ట్యూస్డే, వెనస్డే అనేవి హెడ్డింగ్ అనమాట. సో టీహెచ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్స్ అనేవి డేటా సెల్స్ కాబట్టి టీడీ అనేది యూజ్ చేసి రాస్తాం. వచ్చేసి టేబుల్ అట్రిబ్యూట్స్. HTML ప్రొవైడ్స్ సమ్ బేసిక్ అట్రిబ్యూట్స్ టు కంట్రోల్ హౌ ఏ టేబుల్ లుక్స్. అంటే HTMLలో టేబుల్ యొక్క అపియరెన్స్ని అంటే ఎలా కనిపిస్తుంది అని దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని బేసిక్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ బార్డర్. బార్డర్ అంటే టేబుల్ బార్డర్ అని అర్థం. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే లైన్స్ అనేది యాడ్ చేస్తుంది టేబుల్స్ అండ్ సెల్ అరౌండ్గా. తర్వాత సెల్ స్పేసింగ్ అనేది సెల్స్ మధ్యలో స్పేసెస్ని యాడ్ చేస్తుంది. గ్యాప్ని ఇంక్రీజ్ చేస్తుంది సెల్స్ మధ్యలో. సెల్ ప్యాడింగ్ అనేది స్పేస్ ఇన్సైడ్ ద సెల్ లోపల స్పేస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. విడ్త్ అంటే టేబుల్ విడ్త్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి. అలైన్ అంటే ఒక టేబుల్ని లెఫ్ట్లోనా, రైట్లోనా, సెంటర్లోనా మనకు నచ్చినట్టు అలైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇవన్నీ టేబుల్ అట్రిబ్యూట్స్. వచ్చేసి కాల్ స్పాన్ అండ్ రో స్పాన్. ఇవి రెండు మనకు మెర్జింగ్ ద సెల్స్ ఇన్ ఏ టేబుల్లో మనకు సెల్స్ని మెర్జ్ చేయడానికి యూస్ చేస్తాం. సమ్ టైమ్స్ వీ వాంట్ ఏ సింగిల్ సెల్ టు కవర్ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ రోస్. అంటే టేబుల్స్లో కొన్నిసార్లు మనకు ఒక సెల్ని మల్టిపుల్ కాలమ్స్తో కానీ రోస్తో కానీ కవర్ చేయడానికి అంటే నీడ్ ఉంటుంది. అప్పుడు ఇవి యూస్ చేస్తాం. కాల్ స్పాన్ అంటే ఒక 2 సెల్స్ని హారిజెంటల్గా మెర్జ్ చేస్తుంది. రో స్పాన్ అంటే ఒక 2 సెల్స్ని వర్టికల్గా మెర్జ్ చేస్తుంది అప్ అండ్ డౌన్గా. ఇంతవరకు మనం థియరిటికల్గా చూసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి అట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే ఆల్రెడీ విజువల్ స్టూడియో ఉంది కాబట్టి ఓపెన్ ద విజువల్ స్టూడియో అండ్ క్రియేట్ ఏ ఫైల్. నేమ్ ఇట్ as tables.html. ఇప్పుడు మనము బాయిలర్ కోడ్ని పెట్టేద్దాం. నెక్స్ట్ మనము టైటిల్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు టేబుల్స్ అని మనకు కన్వీనియంట్గా ఉండడానికి. ఆఫ్టర్ దట్ బాడీలో ఏది రాసినా బాడీలోనే, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలన్నా బాడీలోనే క్రియేట్ చేయాలి. టేబుల్ ట్యాగ్ అండ్ టీఆర్ ట్యాగ్ అనేది రోస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 3 రోస్ క్రియేట్ అనుకుంటున్నాను. సో 3 టీఆర్ ట్యాగ్స్ని రాశాను. తర్వాత ఫస్ట్ రో అనేది ఎప్పుడైనా మనం హెడ్డింగ్ కోసం యూస్ చేస్తాం. అది బోల్డ్గా సెంటర్గా ఉండాలి. సో మనము టీహెచ్ అనేది యూస్ చేసాం. ఫస్ట్ నేమ్, ఏజ్ అండ్ కంట్రీ. 3 కాలమ్స్ కావాలి నాకు. సో నేమ్, ఏజ్ అండ్ కంట్రీ. టీహెచ్ యూస్ చేసాం కాబట్టి బోల్డ్ అండ్ ఇట్ ఈస్ హెడ్డింగ్. ఆఫ్టర్ దట్ సెకండ్ రోలో నేను డేటా అనేది యాడ్ చేస్తాను. డేటాకి మనం ఎప్పుడైనా టీడీ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో టీడీ ట్యాగ్ ఇందులో మనము LN అనే నేమ్ రాసాం.
ఏజ్ వచ్చేసి 89 అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా. ఆఫ్టర్ దట్ ఇంకొక టీఆర్ ట్యాగ్లో కూడా డేటా రాద్దాం. ఫస్ట్ వచ్చేసి నేమ్ అండ్ ఏజ్ అండ్ హిస్ కంట్రీ యుఎస్ఏ. ఇప్పుడు మనం లైవ్ సర్వర్తో చూద్దాం అవుట్పుట్ చూడండి వచ్చేసింది టేబుల్ ఫార్మాట్లో, కానీ మనకు బార్డర్ రాలేదు. బార్డర్ అనేది ఒక అట్రిబ్యూట్. సో టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్లో మనము బార్డర్ అని రాస్తే టేబుల్లో మనకు బార్డర్ యాడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇంకా మనము అలైన్మెంట్ కావాలనుకుంటే సెంటర్, లెఫ్ట్, రైట్ ఎలా అయినా కూడా కావచ్చు. ఇప్పుడు నేను సెంటర్ చూపిస్తున్నా. సెంటర్ వెబ్ పేజ్లో సెంటర్లో వచ్చేసింది టేబుల్. తర్వాత సెల్ స్పేసింగ్ అండ్ సెల్ ప్యాడింగ్. సెల్ మధ్యలో లోపల స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది, సెల్స్ మధ్యలో కూడా స్పేస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనము కాల్ స్పాన్, రో స్పాన్ అట్రిబ్యూట్ని కూడా చూద్దాము. ఫస్ట్ నేను కాల్ స్పాన్ యూస్ చేస్తున్నా, 2 అని యూస్ చేసా. అంటే 2 కాలమ్స్ని మెర్జ్ చేస్తున్నాం అనమాట. కాలమ్స్ని మెర్జ్ చేసినప్పుడు అదే కాలమ్ని డిలీట్ చేయాలన్నమాట. సో మెర్జ్ ది కాలమ్స్. ఆఫ్టర్ దట్ రో స్పాన్ చూద్దాం. రో స్పాన్ ఈక్వల్ టు 2. రో స్పాన్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 రోస్ని మెర్జ్ చేస్తున్నాం మనం. సో 2 రోస్ని మెర్జ్ చేయాలంటే కింద రోలో ఉన్న ఒక లైన్ని డిలీట్ చేయాలి. సో రోస్ మెర్జ్డ్. నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మ్స్ ఇన్ HTML గురించి తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కోడ్ ల్యాబ్ విత్ అంజు.